మరణ వాంగ్మూలంగానే పరిగణించాలి. సో దీనికి సంబంధించి తమిళనాడు పోలీసులు విచారణ చేస్తారులే, వాళ్ళు చేస్తారో లేదో మనం సంబంధం లేదు అంటే ఇంతకీ అసలు ఆ వ్యక్తిని చంపినటువంటిది ఎవరు? జనసేన వాళ్ళు చంపారా, తెలుగుదేశం వాళ్ళు చంపారా? ఇది క్లారిటీగా రావాలి. రెండోది మహిళకు సంబంధించి ఆమె క్లియర్గా ఆరోపణలు అతను చేస్తున్నా. ఒక నిమిషం, జనసేన వాళ్ళు చంపారా లేదా తెలుగుదేశం వాళ్ళు చంపారా అని తేల్చడంతో పాటు వైసీపీ వాళ్ళే చంపేసి మా మీద నెడుతున్నారన్న కోణంలో జగనే చంపాడని చెప్పండి. కొద్దిసేపు ఎందుకు మీకు లేట్? మీ మొహానికి రోజు అది వచ్చేది అదే కదా. జగనే వెళ్ళి బెంగళూరు నుంచి కాళహస్తి వెళ్ళి ఆ రేణిగుంట దగ్గర పొడిచేసి లేదంటే పేక బిస్కేసి చంపేసి మళ్ళీ రాత్రి కనపడకుండా వచ్చారు. సార్ మీరు ఎంత సైడ్ అంటే ఎంత దీన్ని డీవియేషన్ చేసుకున్నారంటే ఆ కూటమి పార్టీల మధ్య వాళ్ళిద్దరి మధ్య రచ్చ నడుస్తున్నమాట వాస్తవం. ఆమె ప్రైవేట్ వీడియోలు తీసుకురమ్మన్నారు అనేది వాస్తవం. డబ్బులు ఇచ్చారు 4 కోట్లు సార్. దీని వెనకాల మొత్తం 4 కోట్లు. 9 కీలకంగా ఉన్నారు. ఒకటి కొట్టేసాయి, 2 పేట బ్రదర్స్ చంద్ర అండ్ చిరంజీవి, ఇంకొకరు సుజిత్. ఈ 9 కీలకంగా వ్యవహరించారు అనేది ఇప్పుడు ఆయన వీడియో చూసిన తర్వాత మనకు అర్థం అవుతున్నటువంటి అంశం. దీని మీద మరి మీరు కూటమి ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఉంది కదా, కనీసం ఆ సిట్ అన్న ఎందుకు ఇలా? మరో మనిషి చనిపోయాడు కదా, చంపారు కదా, ఆరోపణలు ఎదుర్కొని మీ తెలుగుదేశం ఎమ్మెల్యేనే కదా. అదే సచివేడు ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కోగానే ఏం చేశారు మరి? మీరు సస్పెండ్ చేశారు కదా.